హాయ్ మచ్చా, ఇన్స్టెంట్గా చేసుకునే రవ్వ ఊతప్పం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్యాన్లోకి 1.5 కప్పు సూజీ రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న రవ్వకి 3/4 కప్పు వచ్చేసి పెరుగుని తీసుకొని వేరొక బౌల్లోకి ఆ పెరుగు అలానే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని స్మూత్ కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పుని 1.5 కప్పు నీళ్ళని ఒక 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండిని వేసుకొని బాగా గట్టిగా కలుపుకొని 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి. వేరొక బౌల్లోకి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అలానే క్యారెట్ తురుము కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ బాగా గట్టిగా ఉంటుందండి. నీళ్లు పోసుకొని బాగా పలుచగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దోశ ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశను మందంగా వేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ తరుగు అలానే కొద్దిగా నూనె వేసుకొని ప్లేట్ పెట్టుకొని బాగా ఆవిరి మీద మగ్గనివ్వాలండి. ఈ దోశ అనేది ఇలా ఆవిరి మీద మగ్గితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.